ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా రామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఒంగోలును పట్టించుకోకుండా ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏం కావాలి అనేది కూడా తెలియని వ్యక్తిని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి త్రికోణంలో కానీ ఇంకోసారి వేరే వేరే కారణాల చేత
అతను 3 సార్లు గెలవడం జరిగింది. మేము 2012లో కూడా ఆ రోజు బాబు గారికి చెప్పే, బాబు గారు ఉండి 12 బై ఎలక్షన్ మీరు నిలబడాలని చెప్తే, ఇప్పుడుండేది వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్ ఉంది మనకి ఎందుకు అని చెప్తే, లేదు మనం పోటీ చేయాలని చెప్పేసి ఆ రోజు పోటీ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి చనిపోవటం ఇవన్నీ కూడా కొన్ని కారణాల చేత బై ఎలక్షన్లో మనం పోవటం జరిగింది. తర్వాత 14లో నేను కూడా ఒక ఎజెండా నియోజకవర్గంలో ఏం చేయాలి, ఇక్కడ ఉండే సమస్యల మీద ఆ రోజు నియోజకవర్గంలో మన మేనిఫెస్టోని కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఒంగోలులో మేజర్ సమస్యలు ఉన్నాయో, మంచినీళ్ళ సమస్య కానీ, అదేవిధంగా డంపింగ్ సమస్య కానీ, ఎక్కడ పట్టినా కూడా చెత్త ఉండేది. ఏ మూలకు పోయినా కూడా పందులు తిరుగుతూ గందరగోళమైన పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మార్పు తీసుకురావాలి. ఒక వర్షం పడితే ఇళ్లల్లో నీళ్ళు వచ్చేసి చాలామంది కాలనీలు కూడా మునిగిపోయి ఇబ్బందులు కూడా ఒంగోలులో ఉన్నాయి. అలాంటి మేజర్ సమస్యలు, చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేక బాడుగలలో ఉంటా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మండలాల నుంచి రాకపోకలు, చిన్న వర్షం పడితే రాకపోకలు లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఆ రోజు ఎజెండాలో పెట్టాము. మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ తీసుకొస్తాం, ఒంగోలు మార్పు చేస్తాం అని చెప్పేసి ఆ రోజు చెప్తే, ప్రజలు అందరూ కూడా, మీ అందరూ కూడా ఆలోచనతో ఆ రోజు ఉండే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా అప్పుడు కూడా జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి ఉన్నారు. మీ అందరూ కూడా ఆ రోజు ఒక మంచి మనసుతోటి ఆ రోజు చేయటం జరిగిన తర్వాత ఆ రోజు మంచి మెజార్టీతో 2014లో మనం గెలిచిన తర్వాత నుంచి ఏ రోజు కూడా వేస్ట్ కాకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఒకదాని మీద ఒకటి, మంచినీళ్ళది కూడా ఆ రోజు ఢిల్లీ పోయి నాయుడు గారిని అడిగి అమృత్ స్కీమ్లో పెట్టి 165 కోట్లు మనకు మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. మొత్తం కూడా దాన్ని తీసుకొచ్చి 2 కిలోమీటర్లు ఆగింది. ఇప్పటికి ఈ 5 సంవత్సరాల్లో ఆ మంచినీళ్ళ స్కీమ్ అలానే ఉంది. దానికి అన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ కట్టాము. కొన్ని ట్యాంక్స్ ఏమో అతను ఓపెన్ చేశాడు. అదేవిధంగా ఫిల్టర్ బెడ్లు కూడా కొన్ని దగ్గర చేసాము, అవి కూడా అలానే ఆగిపోయి ఉన్నాయి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 6 months లోపల మంచినీళ్ళు అనేది సమస్య అనేది పూర్తిగా లేకుండా ఈ ఒంగోలుకి శాశ్వత మంచినీళ్ళు ఇచ్చే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రెండవది వచ్చేసి మనం పోతురాజు కాలువ, చిన్న వర్షం పడితే అవన్నీ కూడా పోతురాజు కాలువ ఏ విధంగా ఉందో మనకు ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. దానికి 10 సార్లు తిరిగి బాబు గారి చేత ఆ రోజు 85 కోట్లకి ఎస్టిమేషన్ వేస్తే 85 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని ఫైనల్గా మనకి ఎన్నికల ముందు అది అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఫస్ట్ రాగానే 2 నెలల్లోనే ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఓపెన్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక కాంట్రాక్టర్కి అప్పగించాడు. ఆ కాంట్రాక్టర్ కాస్త డబ్బులు తీసుకునేకి అతను మానేశాడు. మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చాడు. అతను పని చేయకుండా అతను డబ్బులు తీసుకునేకి అతను మానేశాడు. మొత్తం 3 కాంట్రాక్టర్లు మారి దాని పని కూడా ఆగిపోయింది. అది నాణ్యత లేకుండా రిమిట్మెంట్ వాళ్ళు కూడా అది కట్టి అది కూడా పడిపోవటం కూడా మనందరం కూడా మనం చూసాం. దానివల్ల అప్లికేషన్ చేసాం, పార్కులు డెవలప్ చేసాం. మన డివిజన్కి కూడా 1,70,00,000 పెట్టి ఏ అయితే నా దృష్టికి వచ్చినాయో అన్నీ కూడా కంప్లీట్ చేసాం. ప్రజలు చెప్పకముందే వాళ్ళు నిద్రలేసాకే క్లీన్ అండ్ గ్రీన్గా మన ఒంగోలు టౌన్ని వాతావరణం మార్చాం. ఆ రోజు స్వచ్ఛ భారత్లో మన ఒంగోలుకి 72వ ర్యాంక్ ఆ రోజు మాకు అవార్డు కూడా ఆ రోజు ఒంగోలు మన టైంలో ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన స్టేట్లో 6వ ప్లేస్ ఉంటే మనకి ఇండియా లెవెల్లో 72వ ప్లేస్ క్లీన్ సిటీగా మనం అవార్డు కూడా తీసుకున్నాం. ఆ విధంగా మనం కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రాగానే డంపింగ్ యార్డ్, ఎప్పటి నుంచో ఉండే డంపింగ్ యార్డ్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ ఎక్కడి నుంచో దూరంగా పెట్టి ఊర్లో ఉండే చెత్త అనేది లేకుండా దాన్ని వెహికల్స్ పెట్టి నీట్గా క్లీన్ సిటీగా మనం తీసుకొచ్చాం. ఈరోజు మళ్ళీ చెత్త ఎక్కడ తీసుకొస్తే అక్కడ చెత్తలు వేసే పరిస్థితులు వస్తూ ఉంది. కాబట్టి మేమంతా కూడా చిత్తశుద్ధితోటి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి 2,600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు డెవలప్మెంట్ అనేది ఆ రోజు మన టైంలో మనం చేయగలిగామని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా మనం తెలియజేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మేము ఈరోజు ఎక్కడికి పోయినా కూడా, ఏ డివిజన్కి పోయినా మేమేం చేసాం, మనం ఈ డివిజన్కి ఏం పనులు చేసామో కూడా పాంప్లెట్ రూపంలో మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ఒక్కొక్క డివిజన్కి 5 కోట్లు 7 కోట్లు ఆ విధంగా డెవలప్మెంట్ చేసి అవన్నీ కూడా వాళ్ళకందరూ కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఈ మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. నిన్న జరిగిన రిమ్స్ది ఏ విధంగా చేశారనేది మనం ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజలు ఎలాగైపోయారంటే
భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఏం చేస్తే ఏం వస్తుందో, ఎలాగా ఎవరితో మాట్లాడితే ఏ కేసు వస్తుందో అనే పరిస్థితుల్లో ప్రజలు భయపడుతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం అట్లానే ఉంది, మన ఒంగోలులో ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఈరోజు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరిస్థితులను బట్టి ఎవరు వ్యాపారాలను ఇబ్బందులు పెట్టారు, అదేవిధంగా ఉద్యోగస్తులను ఇబ్బందులు పెట్టారు, డాక్టర్లను ఇబ్బందులు పెట్టారు. వీళ్ళు బెదిరించి ఎవరి దగ్గరైనా మనుషులను పంపించేసి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారో ఈరోజు కొంతమందికి ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా తెలుసు. కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది ఇచ్చినవి నా నోటీస్లో కొన్ని ఉన్నాయి. వచ్చిందంటే ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర గతికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పొలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా